చూశారు కదా పాడి కౌశిక్ రెడ్డి అయితే అరకపూడి గాంధీ గారి కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. చేతిలో కండువా పట్టుకున్నారు. అలాగే సంప్రదాయం ప్రకారం హారతి ఇవ్వడానికి కూడా సిద్ధంగా అయ్యారు పవాని గారు, మహిళా నేత కూడా. సో చెప్పండి, ఇప్పుడు గాంధీ గారు వస్తారని మీరు భావిస్తున్నారా? వస్తారనే వెయిట్ చేస్తున్నా. 12 o'clock నుంచి వెయిట్ చేసి కండువా పట్టుకొని ఓ మంగళారతి పట్టుకొని ఆయనకు స్వాగతం పలుకుతామని మేము వెయిట్ చేస్తూ ఉన్నాం. మరి ఆయన ఇంకా రాలేదు. ఆయన కోసం వెయిట్ చేస్తున్నా. ఇప్పటికే టైం 12:30 అవుతా ఉంది. ఇప్పుడు గాంధీ భయపడుతున్నారా కౌశిక్ రెడ్డి? 12:30 అవన్నీ ఏమో మరి ఏమనుకుంటున్నాం మనం ఎట్లా తెలుసుకోవాలి. కానీ 12:26 అవుతుంది, ఇంకా రాలేదు. ఆయన సొంత నియోజకవర్గం కూడా ఆయనకు రానికే చేతనైతే లేకపోతే ఇక ఆయన ఏం ఎమ్మెల్యే, మీ దేనికి ఎమ్మెల్యే? ఒకటి. రెండోది, అసలు నువ్వు చక్కగా జవాబు చెప్పు. నువ్వు అసలు ఏ పార్టీ ఎమ్మెల్యేవి? కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేవా, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేవా, ఏ పార్టీ ఎమ్మెల్యేవి? అసలు నిజంగా సిగ్గుచేటుగా భావిస్తూ ఉన్నాను. నువ్వు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అయితే అసలు కొట్లాడేంది, కొట్టుకునేది పంచాయతీ, ఇద్దరం సహచరులం కదా. నీకు నాకు పర్సనల్ పంచాయతీ ఏం లేదు కదా. కమాన్, యూ కమ్. థ్యాంక్ యూ. ఒకవేళ రాకపోయినట్లయితే రేపు వెళ్తా అంటున్నారు, కానీ రేపు పాసిబుల్ అయితే పోలీసు కూడా ఇవాళ ఔజారు చేశారు. రేపు కూడా పోలీసులు కూడా ఇవాళ నేను చెప్పిన వాళ్ళకి అవకాశం ఇచ్చిన. నేను ఇలా సింగిల్గా వస్తా బాయ్, రోడ్ పంచాయతీ వద్దు ఏమొద్దు, నన్ను ఇన్స్పెక్టర్ బాయ్ అంటే పోలీసు వాళ్ళు భారీగా మోహరించింది. మీరు చూసిర్రు, నన్ను ఆపిర్రు, నన్ను పోనిస్తలేరు, నన్ను లోపల లోనిస్తలేరు, బయటికి రాణిస్తలేరు, మీ మీడియాని కూడా రాణిస్తలేరు. మరి నేను ఏం చేయాలి? నేను వెయిట్ చేస్తున్నా. వేర్ ఆర్ యూ? నీకు దమ్ముంటే రా, వచ్చి నువ్వు కప్పుకో. లేకుంటే 11 o'clock రేపు నీ దగ్గర గ్యారంటీగా వస్తా. నీ సంగతి ఏందో చూస్తా. ప్రెస్ మీట్ సందర్భంగా రేవంత్ రెడ్డికి పిసిసి రావడం వెనుక మీరే ఉన్నట్టు, అంటే కొంత హెల్ప్ చేసినట్టు. అరే కొంచెం కాదు, 99.9% కౌశిక్ రెడ్డి ఆయనకు పిసిసి ప్రెసిడెంట్ రావడానికి కారణం. ఆయన అడుగుపో, ఇంకా డీటెయిల్స్ అన్ని చెప్తారు. ఓకే, చూశారు కదా, అరకపూడి గాంధీ కోసం అయితే కౌశిక్ రెడ్డి గారు వెయిట్ చేస్తున్నారు. చేతిలో కండువా పట్టుకొని అయితే అలాగే ఆరతి ఇవ్వడానికి కూడా సిద్ధమయ్యారు. సో అరకపూడి గాంధీ గారు వస్తారా లేదని మనం అయితే చూడాలి. కెమెరామెన్ రాజేంద్రతో శ్రీనివాస్ వండే తెలుగు, హైదరాబాద్.